నమస్కారం. విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. 7వ పౌష్టికాహార పక్షోత్సవాల సందర్భంగా బుధవారం భీమవరం మున్సిపల్ కార్యాలయం సమావేశ మందిరం నందు స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆహ్వానితులుగా భీమవరం శాసనసభ్యులు, పిఎస్సి చైర్మన్ పులపర్తి రామాంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గర్భిణీ స్త్రీలు మంచి పౌష్టికాహారం తీసుకుంటే పుట్టబోయే బిడ్డలు బలంగా ఆరోగ్యవంతులుగా జన్మిస్తారని అన్నారు. ఆరోగ్యవంతమైన భావి పౌరులను అందించే బాధ్యత మీపై ఉంది అన్నారు. స్త్రీ గర్భం దాల్చిన నాటి నుండి ప్రసవం అయ్యే వరకు వైద్యుల సూచనల మేరకు మందులు, బలమైన ఆహారం తీసుకుంటే బిడ్డ పుట్టిన తర్వాత ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు అన్నారు. ప్రతి గర్భిణీ స్త్రీ ఆసుపత్రిలో రిజిస్ట్రేషన్ చేయించుకొని డెలివరీ సమయం వరకు వైద్యుల పర్యవేక్షణలో పరీక్షలు చేయించుకొని దానికి అనుగుణంగా మందులు తీసుకోవాలి అని సూచించారు. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు స్వంత గృహం లేక అద్దెలు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేదలకు ఇంటి స్థలాలు మంజూరు చేయాలని, పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇచ్చి గృహ నిర్మాణానికి 5 లక్షలు మంజూరు చేసి పేదల సొంతింటి కల నెరవేర్చాలని సిపిఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు డిమాండ్ చేశారు. ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, కూటమి సర్కారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో భీమవరం రూరల్ తాడేరు గ్రామ సచివాలయం వద్ద బుధవారం ధర్నా నిర్వహించి గ్రామ రెవెన్యూ అధికారి సిహెచ్ మోహన్ రావుకు ఇళ్ల స్థలాల వ్యక్తిగత అర్జీలు సమర్పించారు. ఈ సందర్భంగా కోనాల మాట్లాడుతూ, ఎన్నికలకు ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఇళ్లు లేని పేదలకు పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి 4 లక్షలు ఇస్తామన్న వాగ్దానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సీతారాం ప్రసాద్, చేతి వృత్తులు సంక్షేమ సంఘం జిల్లా నాయకులు చాన్ బాషా, పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాల అర్జీదారులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలందరికీ సొంత ఇంటి కల నెరవేరుస్తాం, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇంటి స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ప్రకటన చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఆయన అధికారంలోకి వచ్చి 10 నెలలు కావస్తూ ఉంది. గత 2 నెలల కాలంగా కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు లేని వాళ్ళ నిరుపేదలతోటి వాళ్ళ యొక్క వ్యక్తిగతమైనటువంటి అర్జీల్ని కలెక్టర్ కార్యాలయాల దగ్గర నుంచి సచివాలయాల వరకు దరఖాస్తులు సమర్పిస్తూ ఉన్నాం. ఇప్పటికి రాష్ట్ర వ్యాప్తంగా 23 లక్షల దరఖాస్తులు ఇల్లు లేని పేదలు ప్రభుత్వ అధికారులకు సమర్పించడం జరిగింది. వీళ్ళ కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు లేని పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తానన్న హామీ అమలు జరపాలని కోరుతూ జరుగుతున్నటువంటి పోరాటం, వ్యక్తిగతమైనటువంటి అర్జీలు వీళ్ళ అధికారులకి సమర్పిస్తున్నటువంటి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మంత్రిమండలి సమావేశంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తాం, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తాం, ఇంటి నిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు. కానీ అది అమల్లో నోచుకోవట్లేదు. దానిపైన మళ్ళీ సీరియస్గా కమ్యూనిస్ట్ పార్టీ పెద్ద ఎత్తున ధర్నాలు, ఆందోళనలు ప్రారంభిస్తున్నటువంటి సందర్భంలో ప్రభుత్వం ఇటీవలగా జీవో ఇవ్వడం జరిగింది. ఆ జీవోని సచివాలయాల స్థాయి వరకు పంపించి తక్షణమే ఇల్లు లేని లబ్ధిదారుల్ని గుర్తింపజేసి ఎవరైతే దరఖాస్తులు చేసుకున్నారో ఆ దరఖాస్తులపైన పూర్తి విచారణ జరిపించి నిజంగా ఇల్లు లేని నిరుపేదలందరికీ కూడా తక్షణమే ఇంటి స్థలం ఇచ్చి వారి యొక్క సొంత ఇంటి కల నెరవేర్చాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఆపన్న హస్తం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఇస్తుందని పలువురు వక్తలు అన్నారు. ఉండి మండలం చెరుకువాడలో బుధవారం మోదుమూడి పెద్దిరాజు కుటుంబానికి ఉండి మానవతా శాఖ ఆధ్వర్యంలో నెలకు సరిపడా నిత్యావసర సరుకులు, బియ్యం, కూరగాయలు, కొంత నగదు అందించారు. ఈ సందర్భంగా సంస్థ కార్యదర్శి డాక్టర్ గాదిరాజు రంగరాజు మాట్లాడుతూ, మానవతా సంస్థ సేవలు వెలకట్టలేనివి అన్నారు. సంస్థ మండల చైర్మన్ రుద్రరాజు యువరాజు, కో చైర్మన్ దంగేటి రామలింగేశ్వరరావు మాట్లాడుతూ, బాధల్లో ఉన్నవారి 2 కన్నీటి బొట్లు తొడవగలవడం మానవత యొక్క ప్రధాన ధ్యేయం అన్నారు. సంస్థ కోశాధికారి కేటీఎన్ సత్యనారాయణ మాట్లాడుతూ, ఎన్ఆర్ఐలు ముందుకు వచ్చి మానవతకు సహాయపడితే మరిన్ని సేవా కార్యక్రమాలు ఎక్కువ మందికి అందుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మానవతా సభ్యులు రాములమ్మ, ఆర్ఎస్ బాబు, మాన్యం వాసు తదితరులు పాల్గొన్నారు.
అలాగే ఉండండి. ఆధ్వర్యంలో చెరుకువాడ గ్రామంలో మోదుమ్మడి పెద్దిరాజు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాడు. అతను వృత్తి వ్యాపారం చేసుకుంటూ ఉంటారు. అయితే కరోనా వెళ్ళాక అతని పరిస్థితి దిగజారింది. సరైన పనులు లేక బాధపడుతూ ఉండటంతో మా దృష్టికి రావటం, అతనికి నెలవారీ సరుకులు ఇద్దామని మానవతా శాఖ తరపున ఈరోజు నిర్ణయించడం జరిగింది. ఇలాగ ఎవరైతే ఆపన్నాస్తం కోసం ఎదురు చూస్తారో వాళ్ళకి మానవతా శాఖ తరపున కాస్తో కోస్తో మా సహాయం ఎప్పుడూ ఉంటుంది. ఇలాగ ఈ విధంగా మరి ముందుకు వెళ్ళటానికి సహకరించిన సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు చెరుకువాడ గ్రామంలో మోదుగుమూడి పెద్దిరాజు గారి ఒక కుటుంబానికి వచ్చి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరపు నుంచి ఉండి మండల శాఖ తరపు నుంచి నిత్యావసర సరుకులు, కొద్దిగా ఆర్థిక సహాయం కూడా చేయడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు ఎందుకంటే ఇలాంటి సేవా సంస్థలు ఇంకా మరిన్ని ముందుకొచ్చి వారిని ఆర్థికంగా ఆదుకోవాలని, అలాగే ఇలాంటి వారికి ప్రభుత్వం కూడా వచ్చి సహకరించాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా మా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరపు నుంచి కోరుకుంటున్నాం. ప్రస్తుతం వేసవి దాహార్తిని తీర్చే విధంగా చలివేంద్రాలు ఏర్పాటు చేయడానికి అనేక మంది దాతలు ముందుకు రావడం అభినందనీయమని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు. తణుకు మండలం పైడిపర్రు 34వ వార్డులో కూటమి నాయకులు జ్యోతికృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. డొక్కా సీతమ్మ స్ఫూర్తితో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి దాతృత్వాన్ని చాటుకోవడం అభినందనీయం అన్నారు. మనం సంపాదించిన ఆదాయంలో ఎంతో కొంత సేవా కార్యక్రమాలకు వినియోగించి 10 మందికి సహాయపడే విధంగా దాతృత్వాన్ని అలవర్చుకోవాలని కోరారు. ఈ సందర్భంగా చలివేంద్రం ఏర్పాటు చేసిన దాతలను ఎమ్మెల్యే రాధాకృష్ణ అభినందించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా అత్తిలి అగ్నిమాపక దళాధికారి కె గంగరాజు ఆధ్వర్యంలో వివిధ అపార్ట్మెంట్లలో నివసిస్తున్న వారికి విద్యుత్ ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలిపారు. గ్యాస్ లీక్ అయినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, గ్యాస్ బండ మండుతున్నప్పుడు ఆర్పాల్సిన విధానాన్ని డెమో ద్వారా తెలిపారు. లిఫ్ట్ వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా తెలియజేశారు. ప్రాథమిక దశలోనే అగ్ని ప్రమాదాలను నివారించే విధానాలను వివరించారు. అత్తిలి గంటావారి పొంతులో గల కొండలరాయుడు ఆలయ కమిటీ చైర్మన్ గొట్టుముక్కల సత్యనారాయణరాజు ఆధ్వర్యంలో సంకటహర చతుర్దశి సందర్భంగా భీమవరం సోమేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక హోమం, మండపారాధన, అభిషేకాలను నిర్వహించారు. గ్రామము ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాలను నిర్వహించినట్లు తెలిపారు. ఆరు నెలల వరకు పిల్లలకు తల్లిపాలు ఇవ్వడం ఎంతో శ్రేయస్కరమని తణుకు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారిని ఎంవివి ప్రమోద కుమారి అన్నారు. అత్తిలి మండలం ఆరవల్లి గ్రామంలో పోషణ పక్వాడాలో భాగంగా గర్భవతులకు సీమంతాలు జరిపారు. పౌష్టికాహారం, ఆహారంలో వైవిధ్యం మరియు మునగాకు ప్రాముఖ్యత గురించి వివరించారు. మంచిలి సెక్టార్ సూపర్వైజర్ మహాలక్ష్మి, హెల్త్ సూపర్వైజర్ సుసన్న, అంగన్వాడీ కార్యకర్తలు, గర్భిణులు, బాలింతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అత్తిలి మండలం కొమ్మర గ్రామంలో అత్త మంతెన సత్యవతిపై దాడి చేసిన కోడలు పద్మపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ప్రేమ్ కుమార్ తెలిపారు. అత్త సత్యవతి భర్త మరణానంతరం కుమార్తెతో కలిసి భీమవరంలో ఉంటుంది అన్నారు. ఈ నెల 7న అత్త సత్యవతి కొమ్మర రాగా కోడలి పద్మ ఇక్కడికి ఎందుకు వచ్చావని దూషిస్తూ కుమార్తె ఇంటికి పోవాలంటూ చేతులతో కొట్టి చంపేస్తానని బెదిరించినట్లు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. బుధవారం ఉదయం మొగల్తూరు హైవే పక్కన నల్లవారి తోట ప్రాంతంలోని పంటబోదే ఉడికితీత పనులకు వచ్చి పని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్న సమయంలో అకస్మాత్తుగా మినీ వ్యాన్ దూసుకువచ్చి గుద్దడంతో 2 మహిళలు మొగత్తూరు మండలం నక్కావారిపాలెంకు చెందిన
కడలి పావని, గుబ్బల గంగాదేవి మృతి చెందగా గుబ్బల మాణిక్యాలరావు, గుడాల సత్యనారాయణ క్షతగాత్రులయ్యారు. విషయం తెలుసుకున్న కలెక్టర్, నర్సాపురం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించిన అనంతరం నర్సాపురం ప్రభుత్వాసుపత్రికి వెళ్లి మృతదేహాలను చూసి క్షతగాత్రులను పరామర్శించి బాధిత కుటుంబాలను ఓదార్చారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, చనిపోయిన వారికి వెంటనే పోస్ట్మార్టం పూర్తి చేసి కుటుంబ సభ్యులకు అందజేయాలని సూచించారు. మృతులకు, క్షతగాత్రులకు ప్రభుత్వ పరంగా పరిహారం అందించేందుకు సిద్ధంగా ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలియజేశారు. ప్రస్తుత వేసవిలో గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి రాకుండా అధికారులు, గ్రామ కార్యదర్శులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు. తణుకు, అత్తిలి, ఇరగవరం మండలాలకు చెందిన అధికారులు, సంబంధిత కార్యదర్శులతో తణుకు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొని పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ప్రతి నెల 3వ శనివారం జరిగే స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర నిర్వహణలో భాగంగా ప్లాస్టిక్ నిషేధానికి ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. పంచాయతీ సిబ్బంది ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా తీసుకోవాల్సిన కార్యాచరణపై చర్చించారు. ముఖ్యంగా డ్రైనేజీలు, పంట కాలువల్లో చెత్త పేరుకుపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. వేసవి కాలంలో తాగునీటి కొరతను అధిగమించడానికి ప్రణాళికలు చేపట్టాలి అన్నారు. తణుకు ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని ఎర్రాయి చెరువు గ్రామంలో పోషణ పక్వాడా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఐసిడిఎస్ పర్యవేక్షకురాలు కృష్ణకుమారి, అంగన్వాడీ కార్యకర్త నాగరత్నం తల్లులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిజమైన రైతు రాజ్యం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని, సుసంపన్నమైన గ్రామాభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వ నాయకత్వంలో తామంతా పనిచేస్తున్నామని, వారు ఇచ్చిన ప్రోత్సాహంతో నేడు గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలుగా నిలుస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యుడు బుల్శెట్టి శ్రీనివాస్ అన్నారు. బుధవారం ఆయన నియోజకవర్గంలోని తాడేపల్లిగూడెం రూరల్ మండలం మరియు పెంటపాడు మండలాలకు చెందిన 98 మంది వ్యవసాయదారులకు 38 లక్షల రూపాయల విలువైన వ్యవసాయ యాంత్రిక ఉపకరణాలైన పవర్ టిప్పర్స్, రోటవేటర్స్, బ్యాటరీ స్ప్రేయర్స్ మరియు పవర్ స్ప్రేయర్లను ఆయన పంపిణీ చేశారు. దాన్ని మీరు వినియోగించుకోండి. ఎక్కడ దుర్వినియోగం అనేది జరగకూడదు. మీరు ఇవాళ కాలువలు తవ్వించండి, ఆ కాలువలకు ఇంజనీరింగ్ చెప్తాం, మీకు ఎంత లోతు తవ్వాలి, ఎంత విడిత్ తవ్వాలి, ఎక్కడ ఆకర్షణ ఉన్నాయి అన్ని కొట్టేయమని కూడా నేను చెప్తా ఉన్నాను అధికారులకి. ఎంఆర్ఓ గారు కూడా మనం చెప్పడం జరిగింది. మీకోసం మీరు నన్ను తిట్టుకున్నా పర్లేదు, ఇది ప్రభుత్వ బోధులు ఆక్రమిస్తే మురుగు ఏ రకంగా వెళ్తుంది సేల్ మీద పడకుండా, కాబట్టి ఆ మురుగునంతా క్లీన్ చేయవలసిందిగా నేను ఎంఆర్ఓ గారు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే స్వేచ్ఛ మనం ఎవరికి ఇవ్వలేము, అధికారులకు ఇచ్చాం. నేను అందులో కూటమి ఎమ్మెల్యేని, నేను ఒక పార్టీకి ఎమ్మెల్యేనిగా, చాలామంది తెలియక జనసేన పార్టీ ఎమ్మెల్యేని అంటున్నారు. నేను కూటమి ఎమ్మెల్యేని చెప్తున్నాను. నేను అందరినీ సమానంగా చూసుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యే ఉంది. ప్రస్తుతం వాడే ఎన్నో రకాల రసాయన మందుల వలన భూసారం తగ్గుతుందని, దాంతో ఎరువుల వినియోగం వల్ల పెట్టుబడి ఎక్కువ అవడంతో పాటు పంట దిగుబడి తక్కువగా వస్తోందని అత్తిలి పచ్చిరొట్ట వ్యవసాయ అధికారి టీకే రాజేష్ తెలిపారు. జనుము, జీలుగు, పిల్లి పెసర, అలసంద వంటి పంటలను దాళ్వా పంట తర్వాత వేసవిలో పూత వరకు పెంచి ఆ తర్వాత నేలలో కలిపి దున్ని పచ్చిరొట్ట ఎరువులు తయారు చేసుకోవాలని కోరారు. నేలలో సేంద్రీయ పదార్థం వేయడం వల్ల సూక్ష్మజీవులు వృద్ధి చెందుతాయని, జీవరసాయనిక చర్యల వల్ల నేల సారం పెరుగుతుందని చెప్పారు. నేలలో లభ్యం కాని రూపంలో ఉన్న అనేక పోషకాలను లభ్య రూపంలోకి మారుస్తాయని అన్నారు. భూమిలో రసాయన ఎరువులు వేసినప్పుడు వాటి లభ్యత పెరగడానికి పచ్చిరొట్ట ఎరువులు ఉపయోగపడతాయి అన్నారు. జీలుగు, జనుము, పిల్లి పెసర వంటి పైర్లు వేసినప్పుడు వీటి వేర్లు ఎక్కువ లోతుకు వెళ్లడం వల్ల భూమి లోపలి పొరల్లో నిక్షిప్తమై ఉన్న అనేక పోషకాలను తెచ్చి పంటకు అందిస్తాయని చెప్పారు. ప్రస్తుతం వ్యవసాయ శాఖ ద్వారా 50% రాయితీపై పచ్చిరొట్ట విత్తనాలైన జీలుగా, పిల్లి పెసర మరియు జనుము రైతులకు అందించడం జరుగుతుందని, విత్తనాలు కావలసిన రైతులు సంబంధిత రైతు సేవా కేంద్రాల్లో సంప్రదించాలని కోరారు. ఉపసభాపతి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు నాయకత్వంలో ఉండి నియోజకవర్గం శరవేగంగా అభివృద్ధి సాధిస్తుందని ఎంపీపీ ఇందుకూరి శ్రీహరినారాయణరాజు తెలిపారు. ఉండి మండల పరిషత్ సర్వసభ్య సమావేశం బుధవారం జరిగింది. ఎంపీపీ నారాయణరాజు మాట్లాడుతూ విద్య, వైద్యం, జలవనరులు వంటి అంశాల్లో
రఘురామ కృష్ణంరాజు అనేక అభివృద్ధి పనులు జరిపిస్తున్నారని తెలిపారు. రైతుల సంక్షేమం, అభివృద్ధి కోసం చేపట్టిన పనులు ముందు చూపుతో ముందుకెళ్తున్నాయని వివరించారు. రఘురామ నాయకత్వంలో ఉండి సమావేశంలో అనేక శాఖలలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ అంశాలపై చర్చించి పురోగతి దిశగా ముందుకెళ్తున్నామని వివరించారు. డిఎల్డిఓగా పదోన్నతిపై వెళ్తున్న ఎస్ రవీంద్రను, డిప్యూటీ ఎంపీడీఓగా నియమితులైన ఎస్పీఎస్ రెడ్డిని ఎంపీపీ అభినందించారు. డిఎల్డిఓగా నియమితులైన రవీంద్ర మాట్లాడుతూ, మండల ప్రగతికి తన శక్తివంచన లేకుండా నాయకులు, ఇతర శాఖల అధికారుల సహకారంతో ముందుకెళ్లానని వివరించారు. డిప్యూటీ ఎంపీడీఓ ఎంవీఎస్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు రవీంద్ర, ఎస్పీఎస్ రెడ్డిలను అభినందించారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.